హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. మరి అందరికైతే గుడ్ మార్నింగ్. ఏందా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అనుకుంటున్నారా? సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 4:15 అయిపోతుంది. నేనైతే అరుణాచలంలో ఉన్నాను. తిరుమల అరుణాచలంలో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఇదైతే మాత్రం పోను వీడియోలు అయితే చెప్తూ ఉంటాను. సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే ఇప్పటివరకు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే వీడియో అయితే ఎంతవరకు చూడండి, ఫుల్ కూర్చోడండి. సో నేను అన్నీ చూపిస్తూ ఉంటాను, సరౌండింగ్స్ మొత్తం. టోటల్ 14 కిలోమీటర్స్ అయితే చెప్పారు గిరి ప్రదక్షిణ. అంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది ఏం ఇంపార్టెన్స్ అనేది చెప్తూ ఉంటాను. సో టోటల్ 14 కిలోమీటర్స్ అయితే నడవాలి ఇప్పుడు గిరి ప్రదక్షిణ. సో నాతో పాటు అయితే అరుణాచలం టూర్కి అయితే రెడీ అయిపోండి. సో ఇదైతే రాజగోపురం, అంటే టెంపుల్కి ఫస్ట్ మెయిన్ గోపురం అనమాట. మొత్తం 11 స్టోరీస్ గోపురం ఇది. సో ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈస్ట్ గోపురం అంటారు దీన్ని. సో ఈస్ట్ గోపురం నుంచి మనం కొబ్బరికాయ కొట్టుకుని అయితే స్టార్ట్ అయిపోతాము. సో మొత్తం బేర్ ఫుటే నడవాలి. సో అందరూ అయితే బేర్ ఫుట్లోనే నడుస్తారు. ఎవరైతే బేర్ ఫుట్లో అయితే నడవలేము అనుకుంటారో వాళ్ళైతే సాక్స్ తొడుక్కుంటారు. సో ఈ ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి ఆటోలు కూడా ఉంటాయి. ఎవరైతే మేము టోటల్గా బై వాక్ అయితే చేయలేము అనుకుంటామో వాళ్ళు మాత్రం ఆటోలు తీసుకోవచ్చు. సో ఆటో అప్రాక్సిమేట్లీ 600 to 700 అయితే తీసుకుంటారు. సో మొత్తం మనకి కొండ చుట్టూ టోటల్ 8 లింగంలు అయితే ఉంటాయి. సో అష్టదిక్పాలక లింగం అంటారు. సో 8 లింగమ్స్ కూడా చూద్దాం గోయింగ్ ఆన్. అయితే ఫస్ట్ ఇంద్రలింగం అయితే వస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయితే దాని ప్రియారిటీ, దాని ఫేమస్, దాని ఇంపార్టెన్స్ అయితే నేను చెప్తాను. సో చూసుకున్నట్టయితే మనం ఇప్పుడే ఇంద్రలింగం దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి లోపలికి అయితే వెళ్ళడానికి లేదు. సో 5:30 నుంచి అయితే టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. సో 5:30 స్టార్ట్ అవుతే మనకి వాక్ చేసేటప్పుడు ఎండ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను 4:30కి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 4:30 కాబట్టి ఇంకా అయితే టెంపుల్ ఓపెన్ చేయలేదు. కాకపోతే బయట నుంచి అయితే గేట్ నుంచి అయితే దర్శనం చేసుకుని అయితే బయలుదేరిపోవచ్చు. అరుణాచలంకి 2 స్టోరీస్ అయితే బాగా వినటం జరుగుతుంది. సో నార్మల్గా అయితే శివ పార్వతీలు ఇద్దరు ఉన్నప్పుడు పార్వతి అన్ఎక్స్పెక్టెడ్గా శివుడి కళ్ళు అయితే క్లోజ్ చేసేస్తారంట. సో శివుడి కళ్ళు ఎప్పుడైతే క్లోజ్ చేసేస్తారో టోటల్ వరల్డ్ ఏదైతే ఉందో టోటల్ డార్క్లో అయితే ఫుల్ అయిపోతుంది. సో అప్పుడు మొత్తం ఇంకా చీకటి అయిపోతుంది వరల్డ్ మొత్తం. సో వరల్డ్ మొత్తం చీకటి అయిపోయినప్పుడు అప్పుడు పార్వతీదేవి ఎలాగైనా సరే మళ్ళీ చీకటి నుంచి బయటపడేయండి అని అన్నప్పుడు శివుడు ఏం చేస్తారంటే ఈ అరుణాచలం కొండ మీదకి వచ్చేసి అగ్ని రూపంలో అయితే నిలబడతారు అక్కడ. సో అప్పుడు మనకి మళ్ళీ వరల్డ్ మొత్తం మళ్ళీ వెలుగు వస్తుంది అనేసి ఒక స్టోరీ అయితే ఉంది. సో ఇక్కడ అరుణాచలం మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ పంచభూతాలలో ఒకటి అన్నమాట. సో టోటల్ 5 ఎలిమెంట్స్ అని చెప్తాం కదా. అవుట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఇక్కడ ఫైర్ అన్నమాట. సో ఫైర్ రూపంలో అయితే ఇక్కడ శివుడు ఉంటారు అనేసి ఇంపార్టెన్స్. సో అందరికీ అయితే ఒక డౌట్ రావచ్చు, మామూలుగా ప్రదక్షిణం ఏదైతే ఉందో అది మార్నింగే చేయొచ్చు కదా. సో ఇలాగా నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఎందుకు చేస్తున్నారు అనేసి ఒక డౌట్ రావచ్చు. సో మామూలుగా మీరు చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మొత్తం చూడండి తార్ రోడ్ అయితే ఉంది. సో ఆఫ్టర్ 7, 8 ఆ టైం నుంచి చూసుకుంటే మీరు గమనించారైతే ఫుల్ హాట్ అయిపోతుంది, సన్నీ అయిపోతుంది. సన్నీ అయిపోయినప్పుడు మనకి నడవటం అయితే కష్టం అయిపోతుంది. సో అందుకైతే ఎక్కువ శాతం నైట్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్లో అయితే కానీ గిరి ప్రదక్షిణ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే ఒక ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత సెకండ్ లింగం అగ్నిలింగం. సో అగ్నిలింగం ఏదైతే ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మన సిన్స్ అన్నిటినీ కాల్ చేసి మన అహం మొత్తాన్ని కాల్ చేసి ప్యూరిఫై అవ్వాలని చెప్పేసి అగ్నిలింగం అయితే ఉంది. సో ఇది ఒక డైరెక్షన్. మనం ఫస్ట్ ఇంద్రలింగం అయితే చూసుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ అయితే ఇంద్రలింగం, సెకండ్ వన్ అయితే
అగ్నిలింగము. సో ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ వన్ మనకి ప్రాస్పరస్ మోక్షాన్ని ప్రసాదించమని చెప్పేసి మనం ఇంద్రుని అయితే కోరుకుంటాము. సో మనకి తెలిసిందే కదా, ఇంద్రదేవుడు అంటే కింగ్ ఆఫ్ గాడ్స్ అనేసి లాగా. సో మోక్షాన్ని ప్రసాదించడానికి అయితే అక్కడ అనుకుంటాము. సో ఇప్పుడు మనం అయితే యమలింగం దగ్గరకు వచ్చేసాము. ఇంకా 10.4 కిలోమీటర్స్ అయితే నడవాల్సిందైతే ఉంది. సో చూసుకున్నట్టయితే ఇప్పుడే మనం యమలింగం అయితే చూసుకుని వచ్చేసాము. సో యమలింగం ప్రాముఖ్యత ఏంటంటే మీకు తెలియదు ఏం లేదు, మనకి యముడు అనమాట. సో యముడు ఈజ్ నోన్ యాజ్ గాడ్ ఆఫ్ డెత్. సో ఆయనకి మనం నమస్కరించుకుంటున్నాము. సో ఇట్స్ లైక్ మనకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఎవరైనా ఉంటే అవి తొలగించి, లేదా డెత్ ఫేర్ ఏదైతే ఉంటుందో అది తొలగించి, సో ఇప్పుడు వరకు అయితే మనం పాపాలు ఇవన్నీ లెక్కించుకుని అంతవరకు కట్ చేసి, సో ఇప్పటి నుంచి మనకి కొత్త చాప్టర్ ఇవ్వమని చెప్పేసి పూజిస్తున్నట్టు మనం యమలింగాన్ని అయితే దర్శించుకుంటాము. సో ఎర్లీ మార్నింగ్ 6 అయితే అయింది. సో టోటల్ 1.5 hours అనమాట. సో 1.5 hoursలో 4 లింగాలను అయితే చూసుకున్నాము. సో మనం ఇప్పుడు చూసింది అయితే నైరుతి లింగము. సో నైరుతి లింగం అనేది ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్ ద డైరెక్షన్స్ అనమాట. అంటే మనకి ఏదైతే దిక్కులు ఉంటారో ఆ దిక్కులన్నిటికీ ప్రొటెక్టర్ లాగా. సో అలాగే ఈ నైరుతి లింగం ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో, ఈవిల్ ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో దాని నుంచి కాపాడటానికి, ఆ నెగిటివ్ ఎనర్జీస్ని తీసేయడానికి అయితే మనం నైరుతి లింగాన్ని దర్శించుకోవడం జరిగింది. సో చూశారు కదా, ఇది కైలాస తిరువణమలై నిత్యానంద అవతార స్థలం అంట. సో కైలాస తిరువణమలై సీక్రెట్ సిటీ నిత్యానంద ఇన్కార్నేటెడ్. సో అరుణాచలం లింగంకి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి బ్రహ్మదేవుడు ఇంకా విష్ణుదేవుడు నేను గొప్ప అనేసి ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే లింగాకారంలోకి అయితే వచ్చేస్తారు. లింగాకారంలోకి వచ్చేసి ఎవరైతే దీనికి ఆది ఇంకా పునాది కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏదైతే ఉన్నారో తన హంసం మీద పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతారు టాప్ కనుక్కోవటానికి. అలాగే విష్ణుదేవుడు ఏదైతే ఉన్నారో తను వరావతారం వేసుకుని భూమి కిందకి తవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సో అలాగా ఎవరు కనుక్కోలేకపోతారు. సో ఆ రకంగా మనకి ఇక్కడ అగ్నిలింగంగా అయితే ఇక్కడ మనకి అరుణాచలంలో ఉన్నారని చెప్పేసి మనకి స్టోరీ అయితే ఉంది. ఇప్పుడైతే మనం వరుణలింగం అయితే చూసేసుకున్నాము. సో వరుణలింగం ఇస్ నథింగ్ బట్ గాడ్ ఆఫ్ వాటర్ అనమాట. వరుణ అంటే రెయిన్. సో గాడ్ ఆఫ్ రెయిన్, గాడ్ ఆఫ్ ఓషన్, గాడ్ ఆఫ్ వాటర్. సో మనకి ఇక్కడ మనం ఎందుకు వెళ్తామంటే మనకి హెల్త్ ప్రాస్పెరిటీ మొత్తం ఉండాలని చెప్పేసి మనం ఇక్కడైతే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట వరుణలింగం ఒక ఇంపార్టెన్స్ ఇక్కడ. ఒకటి గమనించింది ఏదైతే మాత్రం మన ఈ ప్రదక్షిణం చేసుకుంటాం, గిరి ప్రదక్షిణం చుట్టూ మనకి ఈ లింగాలనే కాదు ఏదో ఒక గుడి, లైక్ వినాయకుడి గుడి, అమ్మవారి గుడి, లేకపోతే మనకి మురుగా దేవుడు అని అంటారు తమిళ్లో, మురుగా దేవుడి గుడి, ఆశ్రమాలు. సో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అలా సింపుల్గా ఓన్లీ ఈ లింగం మనకి అష్టలింగాలు ఏదైతే ఉన్నాయో ఈ లింగం ఒక ఫస్ట్ లింగం, సెకండ్ లింగం, థర్డ్ లింగం ఇలా చూసుకొని వెళ్ళటం కాకుండా మనకి ఓపిక ఉంటే అన్ని దేవుళ్ళు టెంపుల్ని దర్శించుకుని అయితే రావచ్చు.
సో ఇప్పుడే మనం వాయులింగం అయితే దర్శించుకోవడం జరిగింది. సో వాయులింగం అంటే నథింగ్ బట్ గాడ్ ఆఫ్ విండ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే మన హెల్త్ బాగుండాలని చెప్పేసి, మనకి డిజీజ్ ఏమన్నా ఉంటే అవి క్యూర్ అవ్వాలని చెప్పేసి అయితే మనం కోరుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో అదనమాట ఇంపార్టెన్స్ ఆఫ్ వాయులింగం. సో ఇప్పుడే కుబేరలింగం అయితే దర్శించుకోవటం జరిగింది. సో కుబేరలింగం అంటే మనకి కుబేరుడు అంటే గాడ్ ఆఫ్ వెల్త్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే మనకి వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ దర్శించుకుంటూ ఉంటారు. సో అది కుబేరలింగం ఒక ప్రాముఖ్యత. ఇదైతే మోక్ష మార్గము. ఈ లైన్ చూసుకున్నారు కదా, అన్నీ అయిపోయిన తర్వాత ఈ మోక్ష మార్గానికి మాత్రం లైన్ చాలా క్యూ పెద్దదే ఉన్నట్టుంది. ఇంచుమించు 1 hour దీనికే పట్టేటట్టుంది. మనకి టోపీ అమ్మ అంటే మనకు తెలిసిందే కదా, ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ చేసి ఉంటారు. సో ఆమె టోపీ అమ్మ. సో చూసారు కదా క్రౌడ్ ఎలా ఫాలో అవుతుందా ఆమెని. సో మోక్ష మార్గం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఉండటానికైతే ఇంతే ఉంది, చిన్న సందులాగా ఉంది. ఎంత హెవీ పర్సన్ అయినా బయటకు వచ్చేస్తున్నారు. నేను కూడా కొద్దిగా లావుగానే ఉంటాను కదండి. సో అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండిద్ది అంటే, మనం షుగర్ క్యాన్ కానీ రోలర్ల నుండి బయటకు వచ్చేసినట్టు మనం కూడా సేమ్ అలాగే లోపలికి ఫస్ట్ కొద్దిగా కష్టంగా వెళ్తాము. కొద్దిగా పట్టిన తర్వాత ఆటోమేటిక్గా రోలర్ కానీ మనల్ని ముందుకు తోసేసినట్టు అలా బయటకు వచ్చేస్తాము. సో టెన్షన్ ఏం లేదు, ఎంత సైజ్ అయినా కానీ కూడా మామూలుగా బయటకు వచ్చేస్తున్నారు. లింగాల్లో లాస్ట్ లింగం ఇది ఈశాన్య లింగం. ఈ తర్వాత ఇంకా రాజగోపురానికి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా 2 kilometers ఉంది ఈశాన్య లింగం చూసుకున్నాక. సో ఈశాన్య లింగం అష్టలింగాల్లో చివరాఖరి లింగం ఈశాన్య లింగం. సో ఈశాన్య లింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే మనకి గాడ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఈశాన్య లింగం దగ్గర అంటే మనకి భక్తి శ్రద్ధ అన్నీ పెరగాలి అని చెప్పేసి అయితే మనం లింగం దగ్గర కోరుకుంటూ చేస్తాం. సో అది మనకి పెరగాలి అనేసి అది జరుగుతుంది. సో అది నమ్మకం అనమాట. సో ఈశాన్య లింగం కూడా కంప్లీట్ అయిపోయింది. సో 9:45 అయితే అయిపోతుంది. ఎండ కూడా మీద పడుతుంది, కింద కూడా కాళ్ళు కాలుతున్నాయి. సో నిదానంగా అయితే కాళ్ళు కాలటం మొదలైపోతుంది. సో అడ్వైజ్ ఏంటంటే, ఫాస్ట్గా ఒకవేళ ఎవరైతే వాక్ చేయగలరో వాళ్ళైతే 4:35కి స్టార్ట్ చేయండి. ఎవరైతే ఫాస్ట్గా వాక్ చేయలేరు, నిదానంగా వాక్ చేస్తారు, వాళ్ళు మాత్రం కొద్దిగా ఎర్లీ మార్నింగ్ అంటే ప్రాబ్లీ 2:30 ఆర్ 3 కల్లా స్టార్ట్ చేస్తే మీకు 7-8 కల్లా అయితే క్లోజ్అప్ వైండప్ చేసేసుకోవచ్చు. అదనమాట. సో ఇంకా మాకు ఇంకో 1.5 kilometer అయితే ఇంకా నడవాల్సింది ఉంది. సో చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో. మొత్తానికి 10 అయింది. 10కి అయితే మొత్తం గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. సో మనం 4:30కి స్టార్ట్ అయ్యాము, 10కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక రూమ్కి వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక గుడికి అయితే వెళ్ళిపోవాలి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని అయితే టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది రాజగోపురము. రాజగోపురం నుంచి మనం టెంపుల్కి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్ ఎంటర్ అవ్వగానే మాత్రం మనకు ఒక డిఫరెంట్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతుందండి. అసలు మనం అవుటర్ వాల్ నుంచి కట్అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఆ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ కానీ సూపర్గా ఉంటుంది.
మనం ఇప్పుడు చూస్తుంది పాతాళ లింగము. ఈ పాతాళ లింగంకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ రమణ మహర్షి అని వారు ఇక్కడ ఎన్నో వీక్స్ అయితే ఇక్కడ తపస్సు చేశారంట. ఇక్కడ తపస్సు చేసి ఆయన అక్కడ జ్ఞానోదయం అయితే పొందారు. సో ఇది మాత్రం మిస్ అవ్వమాకండి. అరుణాచలంలో మెయిన్ ఫెస్టివల్ కార్తీక దీపం అంటారు. సో ఈ ఫెస్టివల్ రోజు మహాదీపం అంటే పెద్ద ల్యాంప్ లాగా పెద్ద ఫైర్ లాగా వేస్తారు. సో అది చుట్టుపక్కల కొండ చుట్టూ సైడ్ నుంచి చాలా వరకు కనపడుతూ ఉంటుంది. సో దీన్ని అయితే మనకి అగ్నిలింగంకి సింబలైజ్ అయితే అనుకుంటారు. ఈ ఫెస్టివల్ తమిళ్ కార్తీక మాసంలో అయితే జరుపుకుంటారు. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం ఇది 1000 పిల్లర్స్ టెంపుల్ అంటారు. ఈ 1000 పిల్లర్స్ టెంపుల్ కిందే మనకి పాతాళ లింగం అయితే ఉంటుంది. చెప్పినట్టయితే పాతాళ లింగం అయితే చూడటం మిస్ అవ్వమాకండి. ఈ టెంపుల్ అయితే చూసేసుకుని మేము రిటర్న్ అయితే అయిపోయాము. సో ట్రిప్ అయితే చాలా బాగా నడిచిందండి. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఒకవేళ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేసేయండి.